వీరభద్రకాళి మాత నమో నమ. ఎవడో చెప్పింది రాజకీయాల గురించి మాట్లాడకూడదని. సిటిజన్, భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరైనా చెప్పొచ్చు. ఏం పూజ చేసుకుని చెప్పినారా? నన్ను ఏమన్నా కులవృత్తి అనుకుంటారా? నాకు పూజ చేసుకొని పూజ గురించి మాట్లాడమని. ఎవడు పని వాడు చూసుకోండి. మీలాంటి అతి తక్కువ మేధావులు, పనికిరాని మూర్ఖులు తయారైనారు కాబట్టి భారతదేశం ఇట్లా అయిపోతున్నది. జ్ఞానం ఉంటే నేను చెప్పే మాటలు అర్థం తెలుస్తుందా? ఈరోజు చట్టాలను చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎట్లా తయారయ్యారు చూస్తున్నాం. ఏ విధంగా భయం లేకుండా అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఎంపీ, మన తెలుగుదేశం ఎంపీ ఏలూరు బుట్టా మహేష్ డ్రగ్స్లో దొరికినాడు. ఇటువంటి వాళ్ళ మనకి గతంలో వైసీపీ వీడియో చూసాం కదా, న్యూడ్ వీడియో. అటువంటి వాళ్ళు ఇటువంటి రకరకాలుగా గొర్రెట్ల మాధవ్ రకరకాలుగా ఇట్లా వాళ్ళు రాజ్యం వెళ్తుంటే ఇది రాజకీయం. సేవ అంటే వస్తారు, డబ్బు ఖర్చు పెట్టుకొని ఎట్లా సంపాదించుకుంటున్నారు చూసాం. వీళ్ళ సేవకులు సేవ అంటే ఎట్లుంటుందో తెలిసేమరా? కుటుంబంకి కోసం, స్వార్థం కోసం, కుటుంబం కోసము డబ్బు సంపాదించుకోకుండా ఎరా వాళ్ళ ఇంటి అవసరానికి ఒక ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అటువంటిది విడిచిపెట్టి పొద్దు ప్రతి ఒక్క డబ్బు ఎన్నిట్లో స్కాములు చేసుకుంటున్నారు, ఎన్ని దోసుకుంటున్నారు, దాచుకుంటున్నారు, కబ్జాలు, ఇవన్నీ ఇప్పుడు రాజకీయం ఇది. ఇప్పుడు మీరు వచ్చేది సంపాదించుకునికి వస్తున్నారు కానీ సేవలు చేసే కాదు. సేవ ఏం చేస్తారు? సేవ చేసాక మీ ఇంట్లో ఏమైనా ఇస్తున్నారా? జనాలు చేసిన ట్యాక్స్ని తీసుకొని డబ్బులు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. జనాల డబ్బు జనాలకు పంచి ఆస్తులు అమ్మి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని, ఇంకా రాష్ట్రాలన్నింటిలోని ఇవే సంక్షేమాల కోసము ఒత్తిపెట్టి ఎన్ని లక్షల కోట్లు అప్పయిందో మొత్తం భారతదేశం అంతా లెక్కేసుకుంటే అన్ని రాష్ట్రాలు కలిపితే తెలుస్తుంది. ఇప్పుడు జనాలు సోమరిపోతలు చేసి నాశనం చేస్తున్నారు, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, అన్నింటిలో దూరినారు. ఇది ఇట్లా ఆటలు సాగుతాం అనుకుంటుంటారు. మన ఆయన వస్తున్నాడు వీరభోగ సంత్రాలు ఒక్కొక్కరిని ఓట కొట్టించి ఈ రాజకీయాలు లేకుండా చేస్తాడు. ఐపీఎస్ఎస్లు తప్పులు చేస్తే వాళ్ళనేమో వదిలిపెట్టాలా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అన్నీ తప్పించుకుంటుంటారు. వాళ్ళకి 3rd డిగ్రీ ఇస్తే అన్నీ చెప్తారు నిజాలు. ఒక సామాన్యుని మీద అయితే అన్ని ప్రభావం పనిచేస్తారు, అంతా పని చేస్తుంది. మీకు మాత్రం పని చేయదనమాట. ఎందుకంటే మీరు స్పెషల్ పైనుంచి వచ్చారు. మళ్ళీ తస్మా జాగ్రత్త. మీ అందరూ ఆటలు ఇంకా సాగు. వీరభద్రుడు వచ్చినాడు. ఇంకా కొంతమంది మేధావులు ఉంటారు, పేటీఎం బ్యాచ్ అంతా. ఎవరికి కొత్త పలకద్దని రాయుడు వీరభద్రుడు ఉండేది. వీరభద్రుడు ఆట కర్మ ఈజ్ రిటర్న్, కర్మ రిటర్న్ కొడుతుంది కాబట్టి పోతే అందరూ అల్లాడిపోతుంటారు. ఇప్పుడు యుద్ధాలన్నీ ఎందుకు? ఒకసారి మనకు కూడా గుణపాఠం కావాలి. గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది, పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ తెలుగు మనకి బాగా అన్నీ సాగిపోతున్నావు కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు. కూడెక్కిపోతే కోవడం ఎక్కువవుతుంది. ఇప్పుడు ఒకసారి బంద్ చేసి చూపిస్తాడు. ఒకసారి ఎట్లుంటా చూడు. ఒకసారి ప్రపంచంలో కొంచెం గందరగోళం వస్తే ఎట్లుంటో చూపిస్తున్నాడు. ఇవన్నీ వీరభద్రని ఆటరా. కరోనాతో కొంచెం చూపిస్తున్నాడు, ఇప్పుడు యుద్ధంతో కొంచెం చూపిస్తాడు. బాగా కూడి ఎక్కువై కోవడం ఎక్కువైతే మనల్ని కాపాడుతున్నాడు దేవుడు, ఆ శివుడు. ఎక్కడ నొప్పి లేకుండా భారతదేశంలో తినుకుంటా కూడి ఎక్కువై కొట్లాడుతుంటారు. అందరికీ బుద్ధి చెప్తాడు.